111వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంత సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దక్షిణకు తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడ చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగచేయువాడు. తన నిబంధన ఆయన నిత్యము ఉండు నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనమును అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.